ఇప్పుడు ఒక బండి ఉంటుంది, బండి వెనుక కింద కొన్ని సామాన్ ఉంటుంది, ఆ సామాన్ తీయలేము, తీస్తే బండి పడిపోతుంది. అట్లాంటి కొంతమంది నాయకులు ఇవాళ మా బీజేపీలో సీనియర్లు ఉన్నారు, వాళ్ళపైన ఏం చేయలేము, వాళ్ళకి తీయలేము, తీస్తే పార్టీకి నష్టం. దాని గురించి ఏదో నడిపిస్తున్నారు మా పెద్దలు. పార్టీ ఎప్పుడు కూడా నష్టపోదు. ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్తకి నా ఒక రిక్వెస్ట్, ఏ విధంగా మీరు కష్టపడ్డారు ఇదే విధంగా మీరు కష్టపడండి. ఇవాళ లేకపోతే రేపు పార్టీకి అన్యాయం చేస్తున్న ఓళ్ళ పైన 100% చర్యలు ఉంటుంది. ఇవాళ లేకపోతే రేపు వీరు జరుగుతారు, మీరు ఇక్కడ వస్తారు. ఏ కార్యకర్తలు కూడా బాధపడొద్దు. మీరు పార్టీకి ఏ విధంగా పనిచేస్తాం అట్లా చేసుకుంటా ముందుకు వెళ్ళాలి. కేంద్ర పార్టీ పెద్దల్ని కలుస్తా అన్నారు, ఏమన్నా ప్లాన్ చేశారా? పోయే ఆలోచనలు ఉన్నారా? కలిసేందుకు అది మంచి సమయం ఇంకా రాలేదనుకుంటున్నా, కానీ ఇవాళ లేకపోతే రేపు సమయం వచ్చిన తర్వాత కలుద్దాం. పిలుపు వస్తా, ఐఎమ్ రెడీ, పిలుపుకి రెడీ ఉన్నా. కానీ కలిసే ముందు నా బాధలు చెప్తా, నా పైన జరిగిన అన్యాయం గురించి చెప్తా. వాళ్ళు సాటిస్ఫై అయిన తర్వాత వాళ్ళు ఏ మార్గం చూపెడితే ఆ మార్గంలో నడుస్తాం. ఇప్పుడు ఇండిపెండెంట్ ఉన్నా సార్. ఇప్పుడు నేను కాంగ్రెస్లో వెళ్ళలేను, బీఆర్ఎస్లో వెళ్ళలేను, ఏ సెక్యులర్ పార్టీలో వెళ్ళలేను. ఎందుకంటే హిందుత్వం మొత్తం నిండి ఉన్నాయి కదా, వేరే పార్టీ మ్యాచ్ కాదు. అందుకోసం నేను వెయిటింగ్. కానీ వెళ్ళే ముందు నేను ఇక్కడ చేస్తున్న అన్యాయం గురించి కేంద్రం అధికారులకి, మా అధికారులకి చెప్తాను. ఇవాళ కూడా నా బీజేపీ, రేపు కూడా నా బీజేపీ ఉంటుంది. మొత్తం మా మీడియాకి చెప్తున్నా, గతంలో కూడా నా బీజేపీ, ఇవాళ కూడా నా బీజేపీ. అక్కడ నుంచి మాత్రము కవితను ఉదాహరణ చేసుకుంటూ ఇంతకుముందు అడిగిన క్వశ్చన్ మళ్ళీ రిపీట్. కవితను ఉదాహరణ చేస్తూ మాట్లాడుతున్నారు. కవిత రాజీనామా చేసింది, పార్టీకి పదవికి అన్నిటికీ రాజీనామా చేసింది. రాజకీయం కూడా చేయాలి. నేను చేయను. నా గోషామేళ ప్రజలు నాకు గెలిపిస్తున్నారు. నాకు ఎలక్షన్లో ఎట్లాంటి కూడా సపోర్ట్ చేయలే. ఎప్పుడు కూడా ఎలక్షన్లో నాకు ఏమి కూడా సపోర్ట్ చేయలే. మూడోసారి కూడా గోషామేళ ప్రజలు నాకు గెలిపిస్తున్నారు. రాజీనామా ఇచ్చే అసలు అది ఆ ఛాన్స్ కూడా రాదు. నేను ఈయన కూడా ఏం చేస్తారో చేసుకోండి. గతం కూడా చెప్పినా, ఇప్పుడు కూడా చెప్తున్నా. మీరు ఒక్కసారి ఎంక్వైరీ చేసుకోండి. నేను ప్రతి ఒక్క మెసేజ్ మీరు చూసుకోవాలి. నేను ప్రతి ఒక్క మెసేజ్ తప్పు ఉంది అని కార్యకర్తలతో చర్చ చేసుకోండి. నేను ఇచ్చిన ప్రతి ఒక్క మెసేజ్ కార్యకర్తలకి ఫేవర్గా ఉంటుంది. నా మెసేజ్ వాళ్ళు చేస్తున్న తప్పులు ఓకే, బీజేపీలో ఉన్న కొంతమంది భయపడి మాట్లాడరు.